ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్నాము. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలుస్తుంది. అయితే ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని నా స్వస్థలం చేసుకుంటాను, ఇక్కడే నేను ఒక ఇల్లు కూడా తీసుకుంటాను, ఇక్కడే ఉంటాను, మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి ఆయన చాలా మీటింగుల్లో కానీ చాలా సందర్భాల్లో కానీ చెప్పడం అయితే జరిగింది. అయితే దీనిలో భాగంగానే తాజా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నివాసానికి ఆయన ఉండడానికి ఒక ఇల్లు అయితే దొరికింది. అది చేబ్రోలు గ్రామంలో ఉందని చెప్పి నిన్నటి నుంచి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఆ ఇల్లు దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు ఉండబోయే ఇంటి దగ్గరికి మనం వచ్చాము. అది చేబ్రోలు గ్రామంలో ఉంది. చేబ్రోలు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గొల్లప్రోలు మండలంలో చేబ్రోలు గ్రామం. ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని అయితే చేబ్రోలు గ్రామం నుంచే మొదలు పెట్టారు. 2024 ఎన్నికల ప్రచార సభను అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే మొదటి సభ ప్రారంభం జరిగింది. దీనిలో భాగంగా ఆయన ఇక్కడ కూడా ఆయన ఇల్లును కూడా ఎంచుకోవడం అనేది అందరూ కూడా ఆశ్చర్యానికి ఇది చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఒకసారి ఆయన ఇల్లు ఎలా ఉంది, ఏంటి, ఆయన ఉండబోయే ప్రాంతం ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఇది చాలా ఫ్రంట్ ఖాళీ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది. పార్కింగ్ చేసుకోవడానికి కానీ, కార్లు అయ్యి రావడానికి, ఒకవేళ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లేదా ప్రజలు కానీ ఎవరైనా వచ్చినా సరే అది ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది. ఒకసారి మీరు చూస్తే కనుక పార్కింగ్ బిల్డింగ్ చూస్తే కనుక మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్ తో సహా గ్రౌండ్ ఫ్లోర్ పైన 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. అంటే ఇది G+3 బిల్డింగ్. ఇది G+3 బిల్డింగ్ లో మనకి ఈ బిల్డింగ్ కనుక చూస్తే మొత్తం కింద సెల్లార్ అయితే ఏర్పాటు చేశారు. సెల్లార్ లో కింద లిఫ్ట్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ లిఫ్ట్ లో భాగంగానే పైన 3 ఫ్లోర్లు అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి ఈ బిల్డింగ్ ఎలా ఉంది ఏంటి అనేది లోపల కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలా పనులు జరుగుతున్నాయి. ఈ రోజు ఇక్కడ గృహప్రవేశం కూడా చేయడం జరిగిందంట. ఇక్కడ ఈ రోజు ఈ బిల్డింగ్ కి సంబంధించి గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒకసారి బిల్డింగ్ దగ్గర వర్క్ అయితే చాలా వేగంగా జరుగుతుంది. బిల్డింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా కల్పించారు. అంటే పైన 3 ఫ్లోర్లు ఉన్నాయి. 3 ఫ్లోర్లకు సంబంధించి వెళ్ళి రావడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా కల్పించారు. దీనిలో భాగంగా ఒకసారి పైన రూమ్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చాము. ఇక్కడ ఈ బిల్డింగ్ సంబంధించి కింద సెల్లారు, పైన ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉన్నాయి ఏంటి ఫెసిలిటీస్ అనేది ఒకసారి మనం చూద్దాం. హాల్ అయితే చాలా పెద్ద హాల్ ఉంది. ఇది ఎంట్రన్స్ రూమ్ ఇలా ఇచ్చేసారు. ఇక్కడ ఇది కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ ఏసీ. ఈ హాల్ చాలా ఇక్కడ హాల్ అనేది చాలా విశాలంగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఈ ఫ్లోర్ లో సంబంధించి రూమ్స్ అయితే కనుక ఇక్కడైతే ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా విశాలంగా, ఇక్కడ హాల్ ఇది కూడా చాలా పెద్దది ఉంది. ఇక్కడ అయితే రూమ్స్ మొత్తం చూసుకుంటే ఇటువైపు ఒక రూమ్ ఉంది. ఇది మీటింగ్ వాళ్ళ కింద లేదా ఉండడానికి ఇది ఏర్పాటు చేస్తారా ఏంటి అనేది ఒకసారి ఇక్కడ బయట కూడా విజిబుల్ బాగా కనపడే విధంగా ఇక్కడ ఈ రూమ్ ఏర్పాటు అయితే చేశారు. ఇక్కడ కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ ఏసీ రూమ్స్, ఏసీ హాల్, కంప్లీట్ బిల్డింగ్ కూడా సెంట్రలైజ్డ్ ఏసీలా కనపడుతుంది. ఒకసారి ఇది వచ్చాము. సెకండ్ ఫ్లోర్ ఇది డూప్లెక్స్. సెకండ్ ఫ్లోర్ కమ్ థర్డ్ ఫ్లోర్ కలిపి డూప్లెక్స్ కింద అయితే ఏర్పాటు చేశారంట. ఇది ఒకసారి ఎలా ఉంది ఏంటనేది మనం చూద్దాం. చూస్తే మీరు కనుక ఇవాళ గృహప్రవేశం అయితే చేశారు.
ఈ గృహప్రవేశం జరిగిన పరిస్థితి కనపడుతుంది. బిల్డింగ్ ఈరోజు గృహప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు అంతలో సమాచారం ప్రకారం ఉగాది వేడుకలను ఈ బిల్డింగ్ లోనే జరిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఈ బిల్డింగ్ కి సంబంధించి ముహూర్తం ఓపెనింగ్ ముహూర్తం చేసి వాళ్ళు గృహప్రవేశం కూడా చేశారు. దీనిలో భాగంగా ఇక్కడ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఫర్నిచర్ కూడా రావడం జరిగింది. కింద చూస్తే ఫర్నిచర్ కూడా ఉంది. ఈ బిల్డింగ్ చూస్తే కనుక మీకు ఇక్కడ హాల్ ఇది కూడా చాలా 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 బాగుంది. ఇది ఎంట్రన్స్ ఇది డూప్లెక్స్ బిల్డింగ్. ఇది కింద సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ కానీ డూప్లెక్స్. మీరు ఇంకా మెట్లు చూస్తే ఇది పైకి వెళ్ళడానికి ఇక్కడ ఇది బాల్కనీ లాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. చుట్టూ బిల్డింగ్ మొత్తం కూడా చాలా నీట్ గా ఉండే పక్క ప్లానింగ్ తో డిజైన్ చేసినట్టుంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే ఇల్లు కడుతున్నట్టయితే ఉంది. ఇక్కడ వాతావరణం చూస్తుంటేనే చూస్తే కనుక ఇక్కడ 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇటు బెడ్రూమ్ ఉంది. అది హాల్ ఫ్రంట్ హాల్ కింద చేశారు. ఈ బెడ్రూమ్ ఒకసారి మనం బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ అయితే చాలా బాగా డిజైన్ చేసి వీలుగా అన్ని కూడా వర్క్ అయితే అంతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది అటాచ్డ్ బాత్రూమ్ పెట్టినట్టున్నారు. ఇంకా బోర్డ్స్ అవి మొత్తం వర్క్ అంతా కూడా చాలా బోర్డు వర్క్ అది బాగా చాలా బాగా చేశారు. ఇది నిజంగా కళ్యాణ్ గారు ఇక్కడ ఒకటి ఇల్లు కట్టినట్టు ఉంది. ముందే ప్లానింగ్ తో ఇక్కడ అంతా కూడా చాలా స్పేషియస్ గా చాలా అందంగా కట్టారు ఇల్లు అయితే. ఇక్కడ చూస్తే కనుక మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ వర్క్ ఎలక్ట్రికల్ పంపింగ్ వర్క్ పెండింగ్ ఉన్నట్టున్నా వర్క్స్ ఫినిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ విండో ప్లేస్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ విండో దగ్గర కూర్చొని బయట సైట్ సీయింగ్ చూసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించారు. బయట మీరు చూస్తే కనుక నేషనల్ హైవే కనపడే విధంగానే ఇక్కడ సైట్ సీయింగ్ మీకు ఉండే విధంగా ఇక్కడ చాలా బాగా బిల్డింగ్ అయితే చాలా ప్లాంట్ గా డిజైన్ చేశారు. మొత్తం కూడా వర్క్ అయితే కంప్లీట్ గా పూర్తి అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ వర్క్ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. మీకు సరే ఇదైతే డూప్లెక్స్ హౌస్. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసాము మనం. ఇప్పుడు ఇది సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ కంబైన్ గా కలిపి డూప్లెక్స్ హౌస్ కింద దీన్ని డిజైన్ చేశారు. సార్ పైకి థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్దాం ఎలా ఉంటుంది. మొత్తం థర్డ్ ఫ్లోర్ చూస్తే ఇక్కడ మీకు వచ్చిన గెస్ట్ ఎవరన్నా వచ్చిన చూడడానికి కానీ ఇంకేయడానికి కానీ ఇక్కడ బాల్కనీ కింద ఏర్పాటు చేశారు థర్డ్ ఫ్లోర్ లో. ఇక్కడ రూమ్స్ కూడా ఓపెన్ కిచెన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇది చూస్తే ఇది కిచెన్. ఇక్కడ కిచెన్ వర్క్ కూడా మొత్తం ఆల్మోస్ట్ బిల్డింగ్ అంతా కూడా వర్క్ అయితే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అంతా కూడా బిల్డింగ్ వర్క్ పెండింగ్ చిన్న చిన్న మైనర్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇక్కడే నాకు తెలిసి కళ్యాణ్ గారు ఈ ఫ్లోర్ లోనే ఉండబోతున్నారని చెప్తున్నారు. ఇది బిల్డింగ్ లో 3వ ఫ్లోర్. ఇది G+3 బిల్డింగ్ కి సంబంధించి కింద 2-3 ఫ్లోర్లు డూప్లెక్స్ హౌస్ ఇదే ఇలాగైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. చాలా ఇల్లు అయితే మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉండడానికి వీలుగా ఉన్నట్లుగానే ఇల్లు కట్టడం అయితే జరిగింది. ఇది ఒకసారి ఇక్కడ చూస్తే కనుక టీవీ కబోర్డు అన్ని కూడా ఎక్సలెంట్ గా వర్క్ అయితే చాలా అందంగా చేశారు. మొత్తం బిల్డింగ్ అంతా కూడా వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇది దేవుడి గది అనుకుంటాను. దేవుడి గది కూడా చాలా నీట్ గా ప్రజెంట్ చేశారు. ప్రతి రూమ్ లోనే సెంట్రలైజ్డ్ ఏసీ అయితే ఉంది. ఇక్కడ దేవుడి గదిలో కూడా ఒక ఏసీ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం బిల్డింగ్ అంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పడడం అయితే జరిగింది. మనం చూస్తే కనుక ఈ రోజే ఇక్కడ ఈ బిల్డింగ్ సంబంధించి పూజా కార్యక్రమాలు గృహప్రవేశం అది కూడా ఈ రోజే చేయడం అయితే జరిగింది. మీకు చూస్తే ఇక్కడ వాతావరణం కూడా చాలా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఉగాది సంబరాలు ఈ బిల్డింగ్ లోనే జరుపుకోబోతున్నారని చెప్పంటున్నారు.
దీనిలో భాగంగానే ఈ రోజు ఈ బిల్డింగ్ సంబంధించి పూజా కార్యక్రమాలు చేసి ఈ రోజే ఈ నూతన భవనానికి గృహప్రవేశం అయితే చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరిగింది. మీరు చూస్తే ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారు ఆయన చూడడానికి వచ్చిన అభిమానులకు కానీ ప్రజలకు కానీ సంబంధించి ఇక్కడి నుంచి అభివాదం చేయడానికి వీలుగా కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఇది హైవే ఆనుకుండడం, చాలా వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చల్లగా గాలి కూడా వీస్తుంది. నేచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ అంతా కూడా చాలా ప్లాన్డ్ గా ఇల్లు అయితే కట్టుకున్నారు. అది ఇల్లు చూస్తే లోపల మీకు ఇంటీరియర్ కానీ లోపల కట్టిన విధానం కానీ చాలా అద్భుతంగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉండడానికి కట్టినట్లుగా అయితే ఈ ఇల్లు అయితే ఉంది. అది మొత్తం బిల్డింగ్ చూస్తే కనుక ఇంచుమించు అరెకరంలో ఈ బిల్డింగ్ అయితే కట్టారంట. ఈ బిల్డింగ్ సంబంధించి ఫ్లోర్ మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్కి సంబంధించి సెల్లార్, అదే విధంగా పైన 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఈ 3 ఫ్లోర్లకు సంబంధించి ఫ్లోర్ కి 4 రూములు చొప్పున మొత్తం 12 రూములు అయితే ఈ బిల్డింగ్ లో ఉన్నాయి. అదే విధంగా 4 ఇంచుమించు ఫ్లోర్ కి 2 హాల్స్ చొప్పున 6 హాల్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా సపరేట్ గా ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ కిచెన్, డైనింగ్ హాల్, దేవుడి గది, అదే విధంగా డ్రాయింగ్ రూమ్ కింద ఒక అలాగా ఎవరికి వాళ్ళకి వీలుగా రూమ్స్ అయితే కేటాయించడం జరిగింది. ఇల్లు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉండడానికి వీలుగా చాలా అద్భుతంగా డిజైన్ చేయించారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఉగాది సంబరాలు అయితే ఈ ఇంట్లోనే జరుపుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నారు. దీనిలో భాగంగానే వీరు ఈ ఇల్లుకి సంబంధించి గృహప్రవేశానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఈ రోజే చేయడం అయితే జరిగింది. రైట్, చూసారు కదా పవన్ కళ్యాణ్ గారు ఇల్లుకి సంబంధించి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు గత కొద్ది రోజుల క్రితం అయితే ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు అన్నారు. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొదటి ప్రచార సభను కూడా ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలతో కూడా మాట్లాడుతూ నేను పిఠాపురం నియోజకవర్గాన్ని తన నివాస నియోజకవర్గం కింద మార్చుకుంటాను, నేను ఇక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాను, దీనిలో భాగంగా ఇక్కడ ఒక ఇల్లు కూడా కట్టుకుంటానని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి గోకులం గ్రాండ్ లో బస్ చేస్తున్నారు. అయితే ఉగాది సంబంధించి ఉగాది సంబరాలు పవన్ కళ్యాణ్ గారు జరుపుకునే ఇల్లు అయితే ఇదే. ఇక్కడే మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నివాసం ఉంటున్న ఇల్లుకి సంబంధించి విజువల్స్ అయితే మనం చూసాము. 2024 ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ ఇంట్లో ఉండే ప్రచార కార్యక్రమాలు కానీ ప్రజలు ఉద్దేశించి మీటింగ్లు కానీ అన్ని కూడా ఎక్కడి నుంచి ఆయన ప్రారంభించబోతున్నారు. దీనిలో భాగంగా 2024కి సంబంధించి ఉగాది సంబరాలను కూడా ఆయన ఈ ఇంట్లోనే జరుపుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ ఇంటికి సంబంధించి గృహప్రవేశం కూడా ఈ రోజు అయితే చేయడం జరిగింది. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.